స్వరూపము గోమాత ఈ ప్రాంగణంలో ప్రవేశిస్తూ ఉన్నారు. వారందరికీ ఆ దేవతలకి మన యొక్క ప్రణామములు, నమస్సుమాంజలు. దీపత్యం బ్రహ్మరూపోసి జ్యోతిషాం ప్రభురవ్యా సౌభాగ్యదేహిం పుత్రాంచ సర్వాణం కామాంచ దేహి మే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. మేడం గారు కాసిన పూలు తీసుకుంటే పృష్ఠభాగంలో స్త్రీ మొదటి 3 మంత్రాలు పురుషులు స్వాహ అనండి, స్త్రీలు నమః అని 24 మంత్రాలతోటి మనం గోపూజ చేసుకుందాం. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అదోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః. కొద్దిగా అక్షంతలు తీసుకొని, మరి ఎంతైనా గోమాత కాబట్టి మరి మనకి ఈ కార్యక్రమంలో మరి మనకి ఇతర ఇబ్బందులు లేకుండా మనం ఒక అక్షంతలు గురువు గారికి గోమాతకు మరి పూలదండతోటి వారిని పూజించడం జరుగుతూ ఉంది. 30 దేవతలని ఒకేసారి పూజించి ఇచ్చినటువంటి ఆ కోరికను మా అందరికీ వారు తీర్చినందుకు మన కిషోర్ గారికి ధన్యవాదాలు సార్. కర్మ సమారభే అందరూ కూడా సంస్కృతం. ఈ ఒక్క సంకల్పంతో మనందరి యొక్క అభిష్టాలు నెరవేరాలని మమ ఉపాత్మ సురక్షేద్వారా గోదేవతా ప్రీత్యర్థం అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థం ధన ధాన్య సమృద్ధి. నమో గోభ్య శ్రీమతిభ్యః సౌరభ్యేభ్య చ తిష్టంతి భువనాని చతుర్దశ యస్మాతస్వై మేషాస్వాత్ యః లోకతే పరచక్రః. శ్రీ గోమాత్రే నమో ధ్యాయామి. ఆగచ్చ దేవి కళ్యాణి శుభాం పూజాం గృహాణ చ వచ్చేన సైతాంతి దేవి. ఆయా వీరువాడ జ్యోతి ప్రజ్వలనలో భాగస్వామ్యం కావాల్సిందిగా కిషోర్ గారిని ఆహ్వానిస్తున్నాం. ఏనాడు నందిసారణ్యంలో ఈనాడు వారి యొక్క వాచకాన్ని మనకి వినిపిస్తున్నందుకు నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. శ్రేష్టమైన పాలు ఏదంటే గోపాలి, అందుకని గోమాత అని అంటాం. తర్వాత మనం గోవుని
ముఖ్యంగా వెనుక భాగంలో పూజ చేస్తాం. రకరకాల కథలు ఉన్నాయి, అది కాదు ముఖ్యం. వెనుక భాగం అంటే గోమూత్రం అనేక వ్యాధుల్ని నయం చేస్తుంది. గో పేడ మనకి పంటలకి వీటన్నిటి కూడా మంచి సేంద్రియ ఎరువుగా మనకు ఉపయోగపడుతుంటుంది. మనకు ఆవు పంచకం కానీ, ఆవు పేడ కానీ, ఆవు పాలు కానీ ఇవన్నీ మనకి ఎక్కడ దొరుకుతాయంటే గోవు వెనక భాగం దొరుకుతాయి. కనుక మనకు అక్కడ పూజ చేయమని ఎందుకు చెప్పారంటే ఆ విశిష్టతని మనం తెలుసుకోవడం కోసంగా గోకు అందరూ కూడా పూజనీయమైనటువంటిది. పసిపిల్లలు వెళ్ళినా కూడా 98% గోవులు ఏమీ కూడా చేయవు. ఆయుధం నాగలి పెట్టారు, కృష్ణుడికేమో ఆవు దూడ ఫ్లూట్ పెట్టారు. ఫ్లూట్ ఎందుకు పెట్టారంటే గోవు మంచి ఫ్లూట్ వాయిద్యం వింటుంటే ఎక్కువ పాలిస్తుందని శాస్త్రీయంగా కూడా రుజువైంది. పాడి పంట రెండు సమృద్ధిగా ఉంటే ఆ దేశానికి ఇక కరువు అనేదే లేదు. కనుక వారిద్దరు ఆ బాధ్యతలు తీసుకున్నారు, మనకు ఆదర్శంగా నిలిచారు. జై గోమాత. సాయిరాం. ఈ కార్యక్రమం అక్కడ ముక్కోటి దేవతలను కూడా గౌరవిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న అందరికీ కూడా మరి వారి యొక్క కోరికలు నెరవేరాలని, ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఈ సంస్థ తరపున కోరుకుంటూ భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షుభిర్యత్రాః స్థిరైరంగైస్తష్టవాగం సస్తనోభిः వ్యసేమ దేవత్వం యదాయుః సవితా పశ్చాతాత్ సవితా పురస్తాత్ సవితోత్తరాతాత్ సవితా నస్సవత్ సర్వతాధికం సవితా నోరస్తం దీర్ఘమాయుః. ఓం తత్సం యో రావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీం స్వస్తిరస్సునః స్వస్తిర్మానుషేభ్యः గోత్రం జగాతు భేషజం శం నో అస్తు చపదే శం చతుష్పదే శతమా. ఈ సభకు విచ్చేసిన ముఖ్య అతిథులకు మరియు ప్రేక్షకులకి అందరికీ నా ధన్యవాదాలు. చాలా సంతోషం. మీ ఆసక్తి చూస్తుంటే నాకు ఇంకా ఉత్సాహం వస్తుంది. ఇదంతా ఎలా ఉంటుందో అని సందేహపడ్డాను, కానీ మీరంతా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ రోజు మనము గోపూజ మరియు విష్ణు హారతి కార్యక్రమం, ఆ తర్వాత బాలకృష్ణ గురువు గారు గోవు యొక్క విశిష్టతని మనకి తెలియజేస్తారు. అదే విధంగా గ్రామ వారికి దేశవాళీ వరి బియ్యం వ్యవసాయం చేయడంతో పాటు వాటి వాల్యూ రక్షణ కూడా చేస్తున్నాం ఈ సంవత్సరము. దానికి సంబంధించి మధ్యాహ్న భోజనం లంచ్ క్యారేజ్ మనం స్టార్ట్ చేస్తున్నాము. కేవలం దేశవాళీ వరి బియ్యంతో, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో, చక్కగానుగ నూనెలతో మనం ఈ ఆహారాన్ని లంచ్ క్యారేజ్ ని ఒంగోలులో స్టార్ట్ చేయబోతున్నాము. ఈ ప్రోగ్రామ్ యొక్క పోస్టర్ ని కూడా ఈ రోజు మన ముఖ్య అతిథులు ఆవిష్కరిస్తారు. అది ఆలయం చూసిన తర్వాత సందర్భంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, అంటే భారతదేశం ఆ చివరి నుండి ఈ చివరి వరకు 180 రోజులు కాలినడకన ప్రయాణం చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. వారికి మనందరం ఒకసారి కృతజ్ఞత తెలియజేస్తాము. గురుగారితో నేను మాట్లాడే సందర్భంలో ఒక మాట చెప్పారు, చాలా విలువైన మాట. ఆవుని, ఆడబిడ్డని రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అని చెప్పారు. అది ఎంతో విలువైన. ఈరోజు సమాజంలో నేను ఆడపిల్లనైనా కానీ అందరం వెళ్ళి వ్యవసాయం చేసి వస్తున్నాను అంటే ఇలా రక్షణ కల్పించే మగవారు తండ్రి స్థానంలో, సోదర స్థానంలో,
తమ్ముడి స్థానంలో, గురువు స్థానంలో, భర్త స్థానంలో మనందరినీ ప్రొటెక్ట్ చేసే వాళ్ళు ఉండబట్టే మహిళల ముందుకు వెళ్ళగలుగుతున్నాము. ఆయన ఆ మాట చెప్పినప్పుడు నాకు ఎంతో సంతోషం వేసింది. ఇలాంటి కార్యక్రమాలకి మనందరం కూడా మన సపోర్ట్ మనం తెలియజేయాలి. అలాంటి గురువు గారిని ప్రకృతి వ్యవసాయం చేసే సోదరులు విజయవాడ నుండి ఒంగోలు వస్తున్నారమ్మా గురువు గారు, మీరు ఆతిథ్యం ఇవ్వాలి అని చెప్పినప్పుడు అది మహత్వాద్యంగా భావించి గురువు గారిని మనం ఇక్కడికి ఆహ్వానించాము. మన భోజనం లంచ్ క్యారేజ్ కార్యక్రమాన్ని లాంచ్ చేయాలి, ఇలా విష్ణుమార్తి కార్యక్రమం ఉంది అంటే ఆయన అది నా అదృష్టం, నేను తప్పకుండా వస్తాను అని చెప్పి వచ్చారు గురువు గారు. వారికి ధన్యవాదాలు. మన పురాణాల్లో నేను చదువుకున్నది, ఇంతకు ముందు ప్రకృతి వ్యవసాయం చేయకముందు నేను ప్రతి సంవత్సరం కూడా కార్తీక పురాణం, కార్తీక వ్రతం చేసేదాన్ని చాలా చిన్న వయసు నుంచి. అప్పుడు ఆ తర్వాత మొదటిసారి ప్రకృతి వ్యవసాయం నేర్చుకోవడానికి నేను ట్రైనింగ్ కి పాలేకర్ గారి ట్రైనింగ్ కి వెళ్ళిన రోజే ఎన్నో సంవత్సరాల నుంచి నా మనసులో ఉన్న ప్రశ్నకి సమాధానం ఇది అని అర్థమైంది. ఈ రోజు మన సమాజం అంతా కూడా డయాబెటిస్, బీపీ, థైరాయిడ్, ఊబకాయం ఇలాంటి జబ్బు లేని వాళ్ళు లేరు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక రకమైన జబ్బు ఉంది. ఈ జబ్బులన్నింటినీ కూడా పరిష్కారం ఏంటంటే మన ఆవు, మన గో ప్రకృతి వ్యవసాయం ద్వారానే వీటన్నిటికీ పరిష్కారం ఉంది. ఈరోజు ఒంగోలు పట్టణంలో ఒక పుణ్య దంపతులు ఎవరైతే ప్రకృతిని, భూమిని, పంచభూతాలని ప్రేమిస్తారో వాళ్ళందరూ కూడా ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళు. అలాంటి ఈ పుణ్య దంపతులు కిషోర్ గారు, శివపార్వతి గారు ఇంతమందిని ఇక్కడ కలిపి ఈ భూమిని కాపాడాలి, ఈ సహజ సిద్ధమైన వ్యవసాయాన్ని రక్షించాలనే సంకల్పంతో శ్రీ సుభాషిణి గారి అడుగుజాడల్లో, అదేవిధంగా పెద్దలు ఆదయ్య గారి సమక్షంలో వారి సలహాలను సూచనలు పాటిస్తూ ఆధ్యాత్మిక పరంగా, అదేవిధంగా ఈ ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యే గారు శ్రీ హీదర హరిబాబు గారి సహకారంతో ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రకృతి రైతులు నిజంగా ఈరోజు వారు ఒక విషయం చెప్పారు. ఎలాగైతే గణపతి ఉత్సవాలు చేస్తున్నామో అదే తరహాలో రైతు ఉత్సవం, అంటే రైతే రాజు, రైతును కూడా అలా పూజించాలనే ఒక విషయం వారు చెప్పడం నిజంగా గొప్ప విషయం. ఈరోజు రైతు లేకపోతే మన 5 చేతులు 5 వేలు కూడా మన నోట్లోకి వెళ్ళాయి. అలాంటి రైతుని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఎందుకంటే భారతదేశము వ్యవసాయ ప్రధానమైన దేశం. ఈ వ్యవసాయ ప్రధానమైన దేశంలో వ్యవసాయానికి వెన్నెముకైనటువంటి రైతుకు, ఆ రైతుకు వెన్నెముకైన గోవును కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఎక్కడ రైతు కన్నీరు పెడతారో, ఎక్కడ గోవు కన్నీరు పెడుతుందో ఆ దేశం సుభిక్షంగా ఉండదని చెప్పి చరిత్ర చెప్తుంది. అలాంటి గోరక్షణ, భూరక్షణ, పర్యావరణ రక్షణ కోసం సెప్టెంబర్ 27న ఒక గోవుతోని కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేస్తూ వస్తున్నాం. దాదాపు 117 రోజులుగా 3140 కిలోమీటర్లు పైగా పాదయాత్ర చేసి మేము ఈ ఒంగోలు పట్టణానికి రావడం జరిగింది. ఈరోజు ఈ రైతులందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నేను ఇంతకుముందు కూడా ఈ గోరక్షణ కోసం, ఈ భూరక్షణ కోసం, ఈ ధర్మ రక్షణ కోసం దాదాపు 25,000 కిలోమీటర్లు నేను పాదయాత్రలు చేయడం జరిగింది. ఈ పాదయాత్ర ఉద్దేశం ఒకటే, ఊరూరు వాడవాడ గో మహత్యాన్ని చెప్పుకుంటూ
ఈ భూమికి గోవుకున్న సంబంధం ఏంది, ఎందుకు మనం గోవును కాపాడాలి? ప్రపంచంలో మానవునికి మేలు చేస్తున్న ఏకైక ప్రాణి ఈ గోమాత. అలాంటి గోవు అంతరించిపోతుంది. ఇంతకుముందు హరిబాబు గారు చెప్పినట్టు అప్పట్లో వ్యవసాయ కుటుంబాలు, అందరివి కూడా వ్యవసాయ కుటుంబాలు. మన పూర్వీకులు 100 సంవత్సరాలు ఆజానుభావులుగా బతికారు. ఎందుకంటే అప్పుడు గో ఆధారిత వ్యవసాయంతో చేసిన సహజ సిద్ధమైన ఆహారాన్ని అందరు తినేవాళ్ళు కాబట్టి ఆరోగ్యంగా బతికారు. కానీ ఈరోజు ఈ భూమి పూర్తిగా సారవంతాన్ని కోల్పోయి ఎక్కడ సూక్ష్మ పోషకాలు లేకుండా బంజరుగా తయారైంది. ఇస్రో శాస్త్రజ్ఞుల ప్రకారం 160 లక్షల హెక్టేర్ల భూమి నిర్వీర్యమైపోయింది. మహాభారత కాలం నుంచి కూడా ఈ భూమిపై వ్యవసాయం చేస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు హరిత విప్లవం పేరుతో ఎక్కువ దిగుబడి ఈ భూమిపై రావాలన్న ఉద్దేశంతో రసాయనకాలు, పురుగుల మందులతోని ఈ భూమిని పూర్తిగా బంజరుగా తయారు చేయడం జరిగింది. ఆ భూమిపై పండే పంటలు ఏవైతే పంటలు పండుతున్నాయో అవన్నీ కూడా పౌష్టికత లేకుండా మన ఆరోగ్యాన్ని హరించి వేస్తున్నాయి. ఈరోజు ఒక తల్లి, ఇంతమంది మహిళలు ఉన్నారు, ఈ మహిళా తల్లులకు తినే ఆహారం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ లాంటి మహమ్మారి వస్తుంది. ఒక 4 సంవత్సరాల పిల్లలు కూడా క్యాన్సర్ లాంటి మహమ్మారితో, ఈరోజు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల చిన్న చిన్న పిల్లే ఆహారం పౌష్టికత లేని వల్ల ఇవన్నీ ఇబ్బందులు వస్తున్నాయి. ఈ భూమికి ఆహారం, మనం ఏ విధంగా అయితే ఆహారం తింటున్నామో ఈ భూమికి ఆహారమే ఆవు మూత్రము, ఆవు పేడ, అదే ఈ భూమికి ఆహారం. అయితే అలాంటి ఆహారాన్ని ఇచ్చినట్టయితే ఈ భూమి సారవంతంగా తయారవుతుంది. ఈ భూమిలో మైక్రోబ్స్, సూక్ష్మ పోషకాలు లేవు. సూక్ష్మ పోషకాలు ఈ భూమిలో వచ్చినట్టయితే ఆరోగ్యకరమైన పంటలు పండితే మనందరం కూడా ఆరోగ్యంగా ఉంటారు. మన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, కానీ ఎవరిలో కూడా బాడీలో ఇమ్యూనిటీ పవర్ లేదు, శక్తి లేదు. అందుకే కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పుడే మనకు తెలిసింది మన బాడీలో శక్తి లేదని చెప్పి. అయితే ఇలాంటి శక్తి కావాలంటే ఖచ్చితంగా ఇంకో విషయం ఏంటంటే, మనం డబ్బులు సంపాదించుకుంటున్నాం, ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యం, ఇది మన పిల్లలు తినాలనే మనం సంపాదిస్తున్నాం. కానీ ఆ పిల్లలు కూడా తినలేకుండా వారిలో పౌష్టికత లోపించి అనారోగ్యం పాలవుతున్నారు. మనం సంపాదిస్తున్న డబ్బులో 30 నుంచి 40% మనము ఈ యొక్క మందులకు, ప్రతి ఇంట్లో ఒక మెడికల్ షాప్ తయారైంది. అందరూ ఎవరు అడిగినా ఇబ్బందులు పడుతున్నాం. మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదు, మా చెల్లికి బాగాలేదు, మా తమ్ముడికి బాగాలేదు, నా భార్యకు బాగాలేదు. ప్రతి ఇంట్లో, ప్రతి కుటుంబంలో ఒక చిన్న మెడికల్ షాప్ తయారైపోయిందండి. ఇంకా ప్రకృతి సహజ సిద్ధమైన వ్యవసాయానికి చాలా మంది రైతులను మనం తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఇందాక మేడం గారు అన్నట్టు మన బాధ్యత రాబోయే రోజుల్లో, ఎందుకంటే ఎప్పుడైతే ఎక్కువ దిగుబడి చేయాలని చెప్పి అప్పట్లో చాలా పెద్ద మాఫియా జరిగింది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే 1945లో ఎప్పుడైతే మనకు 2వ ప్రపంచ యుద్ధం వచ్చిన తర్వాత ఆ ప్రపంచ యుద్ధానికి మందుగుండి సామాగ్రి తయారు చేయడానికి చాలా ఫ్యాక్టరీలు వెలిసాయి. ఈ బుల్లెట్స్, ఏవైతే బాంబులు ఇలాంటివి ఉన్నాయి కదా, వీటి కోసం జర్మనీ, రష్యా లాంటి దేశాల్లో ఇలాంటి ఫ్యాక్టరీలు నెలకొల్పబడ్డాయి. వేల మందికి, లక్షల మందికి అందులో ఉద్యోగాలు ఇచ్చారు. ఎప్పుడైతే ఈ 2వ ప్రపంచ యుద్ధం ఆగిపోయిందో అప్పుడు ఈ ఫ్యాక్టరీలన్నీ ఏం చేయాలి, ఈ నిరుద్యోగుల వీళ్ళందరినీ తీసేస్తే నిరుద్యోగ సమస్య ఏర్పడుతుంది అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే అదే ఫ్యాక్టరీలలో అదే విష పదార్థాలు ఉపయోగించి డిఏపి, యూరియా లాంటి వస్తువులను తయారు చేశారు. మార్కెటింగ్ చేయాలని ప్రపంచ దేశాలు కూడా తిరిగారు. భారతదేశంలో మాత్రం మనం కూడా దాన్ని రిజెక్ట్ చేసాం. కానీ రాను మనలో ఐక్యత లేదు. ఎందుకంటే మనలో ఐక్యత ఉంటే 800 సంవత్సరాలు మొఘలాయులు, 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు మనల్ని పాలించలేకపోతుండే. మనలో ఐక్యత లేనందువల్ల మనలో ఉన్న రైతులు, మనలో ఉన్న కొందరు దళారీలు ఈ యొక్క రసాయనాలకు వాళ్ళు స్వాగతం పలికి ఈ భూమిని పూర్తిగా విచ్ఛిన్నం చేశారు. ఒక్క డిఏపి బస్తాతో మొదలైన ఇప్పుడు 1 ఎకరంలో ఎన్ని రకాల డిఏపి మందులు వేస్తున్నారు గురుగారు?
చాలా చాలా బాధ అనిపిస్తుంది. అందుకే ఒక ఆవు ఉంటే 30 ఎకరాలు సేద్యం చేయగలుగుతుంది. అలాంటి ఆవుతోనే ఆరోగ్యం, ఆవుతోనే ఐశ్వర్యం, ఆవుతోనే అభివృద్ధి, ఆవుతోనే ఆనందం. అక్కడ తీసుకెళ్లి బ్రీడింగ్ చేసి వాళ్ళందరూ ఆవు పాలు తాగి సుభిక్షంగా ఉంటున్నారు. జపాన్ దేశంలో ఈ మధ్య కాలంలోనే ఆవు పేడతోని మిథేన్ అనే లిక్విడ్ తయారు చేసి రాకెట్ లాంచ్ చేయడం జరిగింది చాలా తక్కువ ఖర్చుతో. అమెరికా లాంటి దేశాల్లో కౌ కడ్లింగ్, ఒక ఆవు దగ్గర ఒక 15 నిమిషాలు గడిపినట్టయితే మానసిక రుగ్మతలు వెళ్ళిపోతాయని చెప్పి డాలర్ల రూపంలో వసూలు చేస్తున్నారు. ఈరోజు విదేశీయులు మన దేశీ వారి ఆవుల ప్రశస్తాన్ని తెలుసుకొని మన గోమూత్రాన్ని పేటెంట్ హక్కుల కోసం వారు అప్లై చేయడం జరిగింది. సో మన దగ్గర గ్రామాల్లో ఎంత గో సంపద ఉంటుండే. అప్పట్లో ఎవరి దగ్గర ఎక్కువ గోవులు ఉంటే వాళ్ళే సంపన్నులు. కానీ ఈరోజు గ్రామాల్లో అయితే అసలే సాగుతుంది. మనమైతే ఇప్పుడు అందరూ కూడా 40 సంవత్సరాలు 50 సంవత్సరాల పైగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ 70 సంవత్సరాలు కూడా బతికిన వాళ్ళు ఉన్నారు. కానీ రాబోయే తరం అన్ని సంవత్సరాలు బతకాల్సిన అవసరం లేదా అని నేను ప్రశ్నిస్తాను. మన పిల్లలు, మన మనుమలు, మన మనమరాలు వాళ్ళు ఏం పాపం చేశారు ఈ భూమి మీద? వాళ్ళకు ఇలాంటి ఆహారం ఇచ్చినట్టయితే, రసాయనిక ఎరువులతో కూడిన కొన్ని ఆహారం ఇచ్చినట్టయితే వాళ్ళ బతుకులు ఆచారమ్మ గోచరంగా తయారై వాళ్ళ లైఫ్ స్పాన్ దెబ్బతినిపోతుంది. రోగగ్రస్తులుగా తయారై వాళ్ళు ఈ ప్రపంచాన్ని చూడలేని పరిస్థితి దాపరిస్తుంది. కాబట్టి మనందరం మేలుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని చెప్పి, ఈ ఆవు ఒక కులానికో ఒక మతానికో చెందింది కాదు. ఈ ఆవు విశ్వమాత. ఆవుకు ఒక పార్టీ కూడా లేదు. అన్ని పార్టీల వారికి, అన్ని కులాల వారికి, అన్ని జాతుల వారికి అందరికీ సంబంధించిన ఈ గోవు కాపాడాలి. ఈ గోవును రోజు భారతదేశ వ్యాప్తంగా 50,000కు పైగా 50,000 నుంచి 1,00,000 ఆవులను సంహరిస్తున్నారు. ఎంత బాధపడుతుందంటే, మనకు పనికిరాని గడ్డి తిని, మనకు అవసరలేని వస్తువు తిని, కులంతో మతంతో సంబంధం లేకుండా ఆవు పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, అన్ని రకాల ఆవు మూత్రంలో క్యాన్సర్ లాంటి మహమ్మారిని తడగొట్టే ఒక మంచి కంపోనెంట్స్ ఆవు మూత్రంలో, ఆవు పేడలో ఇస్తున్న ఈ అమ్మ ఎంత బాధపడుతుందంటే చెప్తుంది. అది కొడుకా నన్ను కోతాకమ్మకురా, కళ్ళు మూసేదాకా కష్టపడతా నీ కోసం, కొడుకా నన్ను కోతాకమ్మకురా. అవ్వతోటే అన్నమొచ్చిన అయ్యకారు ఎడ్లనిచ్చిన, పాలు ఇచ్చి నిన్ను పెంచిన పెద్ద కాపుగా నిన్ను చేసిన, ఇప్పుడు నేను ముసలినైతిని వట్టిపోయిన గేదనైతిని, ఇప్పుడు నేను ముసలినైతిని వట్టిపోయిన గోడనైతిని, ముట్టికాసురముల కోసం కొట్టి చంపే వాళ్ళకిస్తవా, కొడుకా నన్ను కోతాకమ్మకురా. అప్పట్లో ఒక ఆడపిల్లకు పెళ్ళైతే ఆవులు ఇచ్చేవారు వరకట్నం కింద. ఆ ఆవు ఆ ఇంటికి వచ్చి ఆ ఆవు ఆ పిల్లల్ని పెంచి వాళ్ళని అంటే పెద్ద కాపుగా చేసింది. పెద్ద కాపు అంటే ఒక 5-6 ఆవులను ఇస్తే మన ఊర్లో పెద్ద కాపు అంటాం కదా, ఎక్కువ ఆవులను, అలా చేసింది. అలా చేసిన తర్వాత ఆ ఆవునంట ఇంత ఘోరంగా కటిక వాళ్ళు పాలు చేస్తారంటే ఇందులో అందరూ భాగస్వాములు ఉన్నారు. అల్కబీరోళ్ళు వస్తారంట, ఎక్కువ పైసలు ఇస్తారంట, పైసలాసకు నన్ను పట్టి వాళ్ళకప్పగిస్తే కట్టి కొట్టి పడేస్తారంట, నీళ్లు మేత పెట్టారంట, కట్టి కొట్టి పడేస్తారంట, నీళ్లు మేత పెట్టారంట, నోరు ఎండి కడుపు మండి కదలలేక కళ్ళు మూస్తా, కొడుకా నన్ను కోతాకమ్మకురా. ఆవుతో చాలా పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తారు. ఆవు చర్మాన్ని వదిలేసి దానికి పెద్ద పెద్ద జోడాక్ లాంటి పెద్ద పెద్ద కంపెనీ లెదర్ బ్యాగ్స్ మనం వాడతాం కదా,
ఇది 5,000 హ్యాండ్ బ్యాగ్ నేను వేసుకున్నా, 10,000 షూస్ వేసుకున్నా, 20,000 ఇలాంటి లెదర్ అంతా కానీ ఈ ఆవు చర్మంతోనే తయారు చేస్తారు. ఆవును ఎంత ఘోరంగా చంపేస్తారంటే పెయ్యి మీద సలసలా కాగేటి నీళ్లు పోస్తారంట, కింద పడ్డ నన్ను మిషిని మీద యాలాడేస్తారంట, ప్రాణముండగానే తోలు మొలిచి ఊడాదీస్తారంట, ప్రాణముండగానే తోలు మొలిచి ఊడాదీస్తారంట, సగము గొంతు కోసి రక్తము మందులల్లో వేస్తారంట, కొడుకా నన్ను కోతా కమ్మకురా. ఏం పాపం చేసిందని ప్రపంచంలో ఏ ప్రాణిని ఇంత ఘోరంగా చంపరు. ఈ ఆవును ఎందుకు ఇంత ఘోరంగా చంపుతున్నారు? మన గృహ ప్రవేశాలకు, మన కుటుంబాలు బాగుండడానికి, మన భార్య పిల్లలు దాని చుట్టూ ప్రదక్షిణ చేసి కుటుంబం బాగుండడానికైనా ఈ గోమాత మనకు అవసరం లేని గడ్డి తిని అవసరం ఉన్న అన్ని ఇస్తుంది. అలాంటి గోవుని ఇంత కిరాతకంగా చంపుతున్నాం. మన భవిష్యత్ తరాలు బాగుంటాయి, మనందరం బాగుంటాం. కాబట్టి ఇలాంటి గోవులను రక్షించాలని చెప్పి నేను దేశవ్యాప్తంగా కూడా పాదయాత్రలు చేస్తున్నాను. భూమిని సారవంతం చేయాలి. సైంటిఫిక్ రీజన్, ఆవు ఆధ్యాత్మిక పరంగా, ఆయుర్వేదిక పరంగా, సైన్స్ పరంగా చాలా గొప్పది. సహజ సిద్ధమైన అంటే ఇప్పుడు పర్యావరణం కాపాడబడాలన్నా కానీ గోవే. ఈరోజు యజ్ఞ యాగాది క్రతువులు చేయాలన్నా కానీ గోవు. ఆవు మూత్రం, ఆవు పేడ లేకపోతే యజ్ఞ యాగాది క్రతువులు ఎక్కడ? మీకు తెలుసు, ఓజోన్ పొరకు కానీ ఆ లేయర్కు ఒక హోల్ పడ్డదంటే మనం ఎవ్వరం కూడా మిగిలం. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా విపత్కర పరిస్థితులు వస్తే చాలా ఇబ్బందికరం. ఈరోజు మహిళలకు ఇంకా 5-6 సంవత్సరాల తర్వాత ఇంకా చాలా పెద్ద ఎత్తున, అంటే ఈ తింటున్న ఆహారం ఇదే విధంగా రసాయనికాలతో కొనసాగితే రాబోయే రోజుల్లో చాలా రకాలుగా రోగగ్రస్తులు అయిపోతాం. కాబట్టి అలాంటి రోగాలు మనకొందు. మన బాధ్యతగా ఈ భవిష్యత్ తరాలు, మీరు మీ కుటుంబాలను కాపాడాల్సిన బాధ్యత ఇక్కడ మీరందరిపై ఉంది. మీ సమాజాన్ని, మీ ప్రాంతాన్ని, మీ రాష్ట్రాన్ని, మీ దేశాన్ని కాపాడాలంటే మీదే బాధ్యత. ప్రతిరోజు ఖచ్చితంగా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని మీరు ఈ రకమైన ఆరోగ్యకరమైన పంటలు ఎలా పండించాలి, దీనిపై అవగాహన మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా కలిగించాలి. ఎందుకంటే మన బాధ్యత ఈ ధర్మాన్ని రక్షించడం, మన బాధ్యత ఈ గోవును రక్షించడం, మన బాధ్యత ఈ గోవును రక్షించడం. కాబట్టి ఇది అందరం కలిసి చేయాల్సిన మహాయజ్ఞం. అందుకే దీన్ని ఊరూరా భార్యా పిల్లలు అందరినీ వదిలేసి మేము రోడ్ల మీద నడుచుకుంటూ ప్రచారం చేసుకుంటూ వస్తున్నాం. ఢిల్లీలో అమిత్ షా గారిని కలవడం జరిగింది, అదేవిధంగా నితిన్ గడ్కరీ గారు కలవడం జరిగింది, కేంద్ర మంత్రులతో కలవడం జరిగింది. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఒకరోజు గోరక్ష మహాదీక్షను కూడా చేయడం జరిగింది. నేను మొన్న సాధులు, సంతులు, పెద్ద పెద్ద స్వామీజీలను కూడా కలుసుకుంటూ వస్తున్నాను. వారందరికీ చెప్పాను, మీకు పంచగవ్యాల కోసమేనా ఈ గోమాత కావాల్సింది? ఈ గోవులను ఇంత కిరాతకంగా హత్య చేస్తుంటే మీకు ఎవరికి అవసరం లేదా? ఈరోజు భగవద్గీతలో, ఖురాన్లో, బైబిల్లో, అన్ని మత గ్రంథాల్లో గోహత్యలు పాపం అని ఉంది. రాజ్యాంగంలో ఆర్టికల్ 48 ఏ ప్రకారం గో హత్య పాపం అని చెప్పి దానికి చట్టరీత్యా శిక్షలున్నాయి. అయినా ఇంత యథేచ్ఛగా ఈ వ్యాపారం సాగిపోతుంది. అందరూ బాధ్యులే. అంటే రేపు దాని పర్యవసానం కూడా మనమే అనుభవిస్తాం. మన పిల్లలు, మన పిల్లల పిల్లలు ఆ పర్యవసానం అనుభవించకపోతే అలా ఆ రోజు మనం చెయ్యెత్తి చూపెడతారు, నాన్న, తాత, మీరు ఈ గోసంతని కాపాడినట్టయితే మా బతుకులు ఈ విధంగా కాకపోతుండే కదా, మాలో ఇమ్యూనిటీ పవర్ లేక మేము ఈ విధంగా రోగగ్రస్తులమై చావం కదా అని చెప్పి వాళ్ళు మనలో ఎత్తి చూపకముందే మనందరి బాధ్యత మనం మేల్కొని ఈ సమాజాన్ని మేలుకొల్పుదాం. మన బాధ్యత ఈ గోవును, ఈ ధర్మాన్ని రక్షించుకుందామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి, గో మాతాకి జై, గోమాత.
మా నడక మార్చడానికి ప్రయత్నించినటువంటి బాలకృష్ణ గురు గారికి పాదపద్మలకు నమస్కారం సార్. అయితే ఒక విషయం, మీరు ఏ ఊరు, మీరు అంతకుముందు ఏం చేస్తుండేవాళ్ళు, అక్కడ ఇప్పుడు మీ కుటుంబం అక్కడ ఒక్క నిమిషంలో చెప్తే ఇంకా మాకు ఆనందం కలుగుతుందని ఆ సందేహాన్ని తెచ్చింది. నా పేరు బాలకృష్ణ గురుస్వామి. నేను హైదరాబాద్ వాస్తవ్యాన్ని. నేను అంతకుముందు ఈవెంట్స్ చేసేవాడిని, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఎల్ఈడీస్, పెద్ద ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసేవాడిని. కానీ ఇప్పుడు అన్నీ వదిలేశాను. నేను సంపాదిస్తున్న డబ్బులు నా కూతురు తినాలన్నా, ఈ భూమి బాగుండాలని చెప్పి ఒక స్వార్థంతో ఈ యజ్ఞం చేస్తున్నాను. నా చుట్టుపక్కల ఉన్న నా మిత్రులందరూ బాగుండాలన్నా, ఈ గోవు బాగుండాలని చెప్పి స్వార్థంతో ఈ యజ్ఞం చేస్తున్నాను. నా సమాజం బాగుండాలి, నా రాష్ట్రం బాగుండాలి, నా దేశం బాగుండాలి, నా దేశంలో పుట్టిన 150 కోట్లకు పైగా ఉన్న జనాలందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ యజ్ఞం చేస్తూ ఉన్నాను స్వామి. నేను నాకు కూతురు, తను LLB చేస్తుంది, మా భార్య హౌస్ వైఫ్, నాకు ఒక ఇల్లు ఉంది హైదరాబాద్లో, దాంతోనే అందులో వచ్చే కిరాయితో నా జీవనం సాగుతుంది. కానీ నాకు డబ్బులు సంపాదించాలన్న ఆలోచన లేదు, ఎందుకంటే కుటుంబం అయితే ఆ కిరాయిలతో గడిచిపోతుంది. కానీ సమాజం బాగుండాలి, అందుకే నేను ఈ రోజు గోవు ప్రచారము, ధర్మ ప్రచారం చేసుకుంటా, మనందరము బాగుండాలని చెప్పి ఈ ప్రచారం చేసుకుంటా నేను తిరుగుతున్నాను స్వామి. ఇంకొక 70 రోజులకు పైగా యాత్ర ఉంది కన్యాకుమారి వరకు. ఇప్పటికి 3100 కిలోమీటర్లు నడిచాను. ఇంకొక 1900-2000 కిలోమీటర్లకు పైగా పాదయాత్రలు చేయాల్సి ఉంది. మార్చి 27న వివేకానంద రాక్ వరకు వెళ్ళి అక్కడ ఈ యాత్ర ముగింపు. ఎందుకంటే నేను లాల్ చౌక్ అంటే తెలుసు మీకు, శ్రీనగర్ లాల్ చౌక్, అందరూ కూడా ముస్లిమ్స్ ఉంటారు అక్కడ. యాత్ర ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకు కూడా చెప్పాను, నీ మతము నా మతం కంటే కూడా ఈ భూమి బాగుంటే ఎవరి మతాలైనా బాగుంటాయి. ఈ భూమి బాగుండాలంటే దేశీవాళి ఆవులు ముఖ్యం అని చెప్పి వారికి కూడా చెప్పి అక్కడ వారితో కలిసి నేను పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. చాలామంది అక్కడ నుంచి యాత్ర వద్దని చెప్పారు. కానీ నేను అక్కడ పోలీస్ కమిషనర్ను, DGPని కలిసి వారికి కూడా నచ్చజెప్పాను. ఈ ఆవు అనేది ఒక మతానికి చెందింది కాదు, ఆవు అనేది ఒక పార్టీకి చెందింది కాదండి, దీన్ని విశ్వమాత అన్నారు. అప్పుడు ఇది ముస్లిం దావుతున్నాడా, క్రిస్టియన్ దావుతున్నాడా, హిందువు దావుతున్నాడా, ఎవరు దావుతున్నాడా అని చెప్పి ఎప్పుడు ఆలోచించదు. ఆ తల్లి ఎంత కావాలంటే అంత మనకు పాలిస్తుంది. దానికి అవసరమైన శరీరం కూడా అన్నీ మనకు రాకున్నా. ఒక విషయం చెప్పాలి, ఆవు ఎందుకు బాధపడుతుంది అంటే మీ బతుకులు ఏమైపోతాయో అని చెప్పి బాధపడుతుంట ఆవు. దాన్ని చంపుతున్నందుకు కాదంట, నేను లేకుంటే మీ బతుకులు ఏమైపోతాయని చెప్పి. ఒక ఆవు వృధా ఖర్చు, నీకు దీనివల్ల పాలు వస్తలేవు, ఏది వస్తలేదు కదా, ఒట్టిపోయింది, దీన్ని అమ్మేసాయని చెప్పి అందరూ చెప్తే కసాయి వాడు వచ్చి ఆ ఆవును తీసుకెళ్ళడానికి వచ్చాడంట. కసాయి వచ్చి ఆవును తీసుకెళ్తుంటే తన కన్న తల్లి కూడా అక్కడ ఆవు దగ్గర నిల్చుందంట. ఆవు దగ్గర నిల్చుకుంటే ఆ కొడుకు చెప్తున్నాడంట, అమ్మా మనము ఆవును ఇచ్చేసాము, అమ్మేశాము, నువ్వు వచ్చేసేయి, ఆయన కషాయుడు తీసుకెళ్తున్నాడు, ఎందుకు అమ్మేసినావు నాన్న అంటే, ఈ ఆవు మనకు పాలిస్తలేదు, ఎందుకు ఉపయోగపడతలేదు కదా, ముసలిది అయిపోయింది, నేను దీన్ని ఇచ్చేస్తున్నాను అని చెప్తాడు. అప్పుడు తల్లి అంటది, నేను కూడా ముసలిదాన్ని అయిపోయాను, నేను కూడా పాలిచ్చి నిన్ను పెద్ద చేశాను, నా శరీరం అంతా, నా రక్తధారం అంతా నేను కూడా ఒట్టిపోయాను, నువ్వు పెడుతున్న ఆహారం నాకు కూడా వృధా ఖర్చే బాబు, నన్ను కూడా ఈ కషాయానికి అమ్మేయమని చెప్పి ఆ తల్లి అన్నదంట. ఆ తల్లి అన్నవారికి ఆయన కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని, అంటే ఆ తల్లి ఎలా కాపాడుతుంది. అలాంటి గోవును రక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఎందుకంటే DAP కొనాలంటే డబ్బులు, ఒక యంత్రాలు ట్రాక్టర్ యంత్రాలు కొనాలంటే 10 లక్షలు. దీనికి అప్పట్లో గ్రామంలో బ్యాంకులు వెలిసినాయి, ఎందుకు మేము మీకు రుణాలు ఇస్తామని చెప్పి 10 లక్షల రూపాయలు రైతు ట్రాక్టర్ కొని రుణాలు తీసుకొని ఆ రుణం కట్టలేక వచ్చిన దిగుబడి నుంచి చేసుకున్నాడని చెప్పి నేను సైంటిఫిక్గా రీజన్ చేసిన ఈ విషయంలోనే వారు పురుగుల మందు తాగి ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందుకంటే అమ్మలాంటి ఆవు, ఆ ఆవులను వదిలేసినాం కాబట్టి ఈ రైతు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణమే ఈ ఆవులు. మన దేశాన్ని, మన ధర్మాన్ని కాపాడుకుందాం. భారత్ మాతాకి జై, గో మాతాకి జై. భార్య బిడ్డలను వదిలిపెట్టి
నెలలు నడవటం అంటే అది మామూలు విషయం కాదు. చాలా అరుదుగా ఉంటారు ఇలాంటి వాళ్ళు సమాజాన్ని గురించి ఆలోచించి ఈ సమాజ బాగు కోసం నా వంతు నేను చేయాలని ఆలోచించేవాళ్ళు చాలా తక్కువ ఉంటారండి. హ్యాట్స్ ఆఫ్. అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన శివపార్వతి గారి దంపతులు కూడా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలు మీరు చేయండి సార్. దానికి ఎంతో కొంత మంచి మనసు నుండి సపోర్ట్ చేసే వాళ్ళు బోలెడు మంది మీకు మార్గంలో ఉంటారు. నేను ఇవాళ జరిగిన ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ గా మా సోషల్ మీడియాలో దీన్ని మాక్సిమం హైలైట్ చేస్తానండి. మా మీడియా ద్వారా, మా ఆర్గనైజేషన్ ద్వారా వెళితే 340 మందికి అండమాన్ నికోబార్ దీవుల్లో ఉండే వాళ్ళు కూడా మేము పంపిస్తాం. దాదాపు 15,000 మందికి అమెరికాలో ఉండే మా గ్రూపులకు వెళతాయి. 800 మంది పైన ఢిల్లీలో ఉండే మా వాళ్ళకి వెళ్తాయండి. మా ఆర్గనైజేషన్ తరఫున నేను ఈ కార్యక్రమాన్ని హైలైట్ చేస్తూ మీ స్పీచ్ మొత్తం విన్నాను. నేను ఈనాడులో వర్క్ చేశానండి. నేను నోట్ చేసుకోకపోయినా మీరు ఏం మాట్లాడారో నాకు క్లారిటీ ఉంది. నేను మంచి న్యూస్ తయారు చేస్తాను. దాన్ని చక్కగా ప్రజెంట్ చేసి మీ వారికి కూడా పంపిస్తాను. వారి ద్వారా మీకు వస్తే చాలా మంచి కార్యక్రమం. మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మేము ఈ రైతు సదస్సు అంటే అప్పుడప్పుడు పెడుతూ ఉంటాం. ఈసారి పెట్టే సదస్సుల్లో మీలాంటి వాళ్ళని మేము ఆ సదస్సు ప్లాన్ చేసినప్పుడు తప్పకుండా మేము ఇన్వైట్ చేస్తాం. మీ వాయిస్ గా తప్పకుండా దాన్ని పబ్లిక్ లోకి పంపించేదానికి ఒక రైతు బిడ్డగా మా వంతు, ఒక సేవా సంస్థ ప్రధాన కార్యదర్శిగా మా వంతు మేము తప్పకుండా మీకు చేస్తామని చెప్పి మనవి చేస్తూ థ్యాంక్ యూ. హ్యాండ్ డౌన్ చేయాలి. మేడం మీరు కూడా నుంచుండాలి.